హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను బొచ్చు చేపల కూర వండుతున్నానండి. ఇది 2 కేజీల చేప మాట. ఆ తర్వాత మనము చింతపండు నానబెట్టుకోవాలండి. చూసారా ఇంత చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. ఈసారి కొంచెం వెరైటీగా చేస్తున్నానండి. చింతపండు ఆ తర్వాత టమాటాలను కూడా అందులో వేసేయాలన్నమాట. మనం టమాటాలను బాగా పిసికి పులుసేస్తాము అంతేనండి. ఓకేనండి. సో, ఈ యొక్క చేప ముక్కల్ని మనము దాకలో తీసేసుకుంటామండి. సో, ఈసారి కొంచెం వెరైటీగా చేస్తున్నానండి. ఏంటంటే, మనము టమాటాలను పిసికి ఆ రసాన్ని వేస్తాం గానీ, టమాటాలు వేయమమాట. అర్థమవుతుందండి. చింతపండు, టమాటాలు రెండిటిని పిసికేసి వేస్తాం. మీకు చూపిస్తానులెండి. మీకు తెలుస్తది. ఓకేనండి. ఈ విధంగా చక్కగా మనము దాకలో తీసేసుకుంటామండి. అర్థమవుతుందండి. సో, ఫిష్ చాలా మంచిదండి హెల్త్‌కి. సో, మీ అందరూ చక్కగా ఫిష్ తీసుకోండి. అర్థమవుతుందండి. సో, ఆ తర్వాత మనం 5 ఉల్లిపాయలు కోసానండి. 5 ఉల్లిపాయలు కోసాను, 15 పచ్చిమిరపకాయలు కోసాను. సో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏసేస్తాం. ఆ తర్వాత మనము కరివేపాకు కూడా వేస్తామండి. అర్థమవుతుందండి. సో, కొత్తిమీర అనేది లాస్ట్‌లో వేస్తాం మాట. నేను అన్నీ కోసేసుకొని గిన్నెలో పెట్టుకున్నానమాట. సో, కొత్తిమీర లాస్ట్‌లో వేసేస్తామండి. సో, ఈ విధంగా చక్కగా మనము ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేస్తాం మాట. వేసేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తామంటేనండి, మనము కారం తీసుకుంటామన్నమాట. 5 స్పూన్లు కారం. అర్థమవుతుందండి. 5 స్పూన్లు కారం తీసుకుంటాం. చూడండి నేను ఏ విధంగా కారం కలుపుతున్నానో చూడండి. సో, ఈ విధంగా 5 స్పూన్లు కారం మనం చక్కగా తీసుకోవాలన్నమాట. మేము ఇదే కొలతలో వండుతామండి ఎప్పుడు. అర్థమవుతుందండి. సో, ఈ గరిటె మేము తీసుకొని వండుతామండి. ఎప్పుడు ఈ గరిటెతోటే మేము వండుతాం. ఆ తర్వాత మనం గన్నులుప్పేసుకుంటామండి. గన్నులుప్పేసుకుంటే చేపల కూర చాలా టేస్టీగా ఉంటదండి. 4 స్పూన్లు గన్నులుప్పేస్తున్నానండి నేను. సో, 4 స్పూన్లు గన్నులుప్పు వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఆయిలేస్తామండి. అర్థమవుతుందండి. సో, 1.5 గరిటెలు ఆయిల్ అనేది నేను యాడ్ చేశానమాట. 1.5 గరిటె ఆయిల్ యాడ్ చేశానమాట. సో, ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అండి, ఈ యొక్క ఉప్పు, కారం, ఆయిలు అన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలండి. మనము చేపల కూర ఎంత బాగా కలిపితే అంత రుచిగా ఉంటదన్నమాట. అర్థమవుతుందండి. కొంచెం ఓపికగా చక్కగా అన్నిటికి ఉప్పు, కారం, అదేవిధంగా ఆయిల్ ఇవన్నీ పట్టే విధంగా మనం కలుపుకోవాలన్నమాట. అర్థమవుతుందండి. ఈ విధంగా బాగా కొంచెం ఓపికగా కలుపుకుంటే మనకి చేపల కూర రుచిగా వస్తదండి. అంతేగాని మనం బద్ధకంగా సరిగ్గా కలపకపోయామనుకోండి టేస్ట్ బాగోదుమాట. అర్థమవుతుందండి. మొత్తం అన్నిట్లికి సమపాలలో ఉప్పు, కారం, ఆయిల్ పట్టే విధంగా మనం చక్కగా కలుపుకోవాలండి. అర్థమవుతుందండి. ఈ బొచ్చు చేపకి తల చాలా పెద్దగా ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటదన్నమాట. అర్థమవుతుందండి. సో, బొచ్చు చేపలో తల అనేది ఎంతో రుచికరంగా ఉంటది. సో, నాకు బొచ్చు చేప కన్నా శీలవతి చేప చాలా ఇష్టమండి. చాలా టేస్టీగా ఉంటదండి శీలవతి చేప. బొచ్చు కూడా చాలా బావుంటది. బొచ్చుతో పాటు శీలవతి చేప కూడా చాలా బావుంటదన్నమాట. 2 చేపలు బావుంటాయండి. కానగంతలు మనకు తెలుసు కదండీ! కానగంతలు ఫ్రై నాకు చాలా ఇష్టం మాట. సో, ఈ విధంగా మనం చక్కగా కలిపేసుకుంటామండి. నీట్‌గా మనము కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదండీ! బొచ్చు తల ఎలాగుందో. మీతో మాట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్! నా పేరు బొచ్చు చేప. సో, ఆ తర్వాత మనం చక్కగా చెప్పాను కదండీ! మనము చింతపండు, టమాటాలని పిసికేసి ఆ నీళ్లు మాత్రమే వేయాలన్నమాట. అర్థమవుతుందండి. టమాటాలని వేయకూడదన్నమాట. సో, చూసారా నేను ఎలా ఏస్తున్నానో ఓన్లీ చింతపండు, టమాటా గుజ్జు, నీరు. అర్థమవుతుందండి. సో, ఇలా వండినప్పుడు పర్లేదు బానే ఉందండి. కాకపోతే ఈ టమాటా ఏయకుండా వండితే ఇంకా బావుంటది. బానే ఉంది. ఇదొక వెరైటీ టేస్ట్ అండి. అర్థమవుతుందండి. కొంతమందికి ఇలా నచ్చుతది. కొంతమందికి కేవలం చింతపండు పులుసు వేసి చేస్తారు. 2 బానే ఉంటాయి. కాకపోతే చింతపండు పులుసు వేసి చేసింది దీని మీద చాలా బావుందన్నమాట. అర్థమవుతుందండి. ఈ విధంగా మనము వెయ్యాలండి.
ఈ విధంగా వేసి మొక్క ములిగే వరకు మనము యాడ్ చేసుకోవాలి. చింతపండు నీరు మొక్క ములిగే వరకు యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడు ప్లెయిన్ వాటర్ వేయకూడదన్నమాట. అదొకటి చూసుకోవాలన్నమాట. ప్లెయిన్ వాటర్ వేయకుండా చక్కగా మొక్క ములిగే వరకు మనం ఈ చింతపండు నీళ్ళను వెయ్యాలండి. సో, మీకు ఈ విధంగా వేయటం రాపోతేనండి ఫిల్టర్ యూజ్ చేసేయండి. నేను ఈ విధంగా చేత్తోటే వేస్తున్నాను కదా! వాటర్ అది. టమాటాలు, చింతపండు రాకుండా. మీకు అలాగా కొంచెం కష్టంగా ఉందనుకోండి చక్కగా ఫిల్టర్ వాడేయండి. అర్థమవుతుందండి? సో, ఇప్పుడు మనము ఈ యొక్క చింతపండు నీళ్ళు ఎంతవరకు ఎయాలంటే మొక్క ములిగే వరకు వెయ్యాలండి. చూసారా అన్ని మొక్కలు చక్కగా ములుగుతున్నాయన్నమాట. అర్థమవుతుందండి? అన్ని మొక్కలు ములిగే విధంగా మనము చింతపండు నీళ్ళు అంతవరకు వేసుకోవాలండి. అందరికీ డౌటొస్తది ఎంతవరకు చింతపండు నీళ్ళు వేసుకోవాలి అని. సో, మీ మొక్క ములిగేంత వరకు మీరు చింతపండు నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. ప్లెయిన్ వాటర్ యాడ్ చేసుకోకూడదు. అర్థమవుతుందండి? ఆ చింతపండులోనే నీళ్ళేసి నీళ్ళని తయారు చేయాలి. చింతపండు నీళ్ళని తయారు చేసి వేసుకోవాలన్నమాట. ఒకసారి ఉప్పు చెక్ చేసేసుకోవాలండి. ఇంకా మనం పొయ్యి మీద పెట్టేస్తాం కదా! ఉప్పయితే బాగా సరిపోయిందండి. సో, ఇంక మనం పొయ్యి మీద పెట్టేయడమే మాట. పొయ్యి మీద పెట్టేస్తాం. సో, రుచికరమైన బొచ్చు చేపల కూర మరికొన్ని నిమిషాల్లో రెడీ అయిపోతదండి. సో, మనకు 20 మినిట్స్‌లో కూర అయిపోతదండి. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెడతాము. నెక్స్ట్ 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెడతామండి. అర్థమవుతుందండి? సో, ఫైనల్‌గా మనకి కూర అయితే అయిపోయిందండి. చక్కగా మనం ఈ విధంగా కొత్తిమీర చల్లేసుకుంటాం మాట. అర్థమవుతుందండి? చేపల కూరలో కొత్తిమీర చల్లుకుంటేనే టేస్టీగా ఉంటదండి. అర్థమవుతుందండి? చేపలైనా, మాంసమైనా మీకు తెలిసిందే కదండీ! కొత్తిమీర వల్ల మంచి ఫ్లేవర్ వస్తది. హెల్త్ కూడా చాలా బావుంటదండి కొత్తిమీర తినడం ద్వారా. అర్థమవుతుందండి? ఈ విధంగా మనం చక్కగా కొత్తిమీర చల్లేసుకుంటాం మాట. సో, కూర అయితే ఇంక అయిపోతదండి. కొత్తిమీర చల్లుకొని ఒక 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆపేసుకుంటామండి. వేడి వేడి కూర రెడీ అండి. సో, వడ్డించేసుకున్నాం మేము. ఉంటానండి.